నమస్కారం అండి. ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్లోకి స్వాగతం. ఈరోజు మనం బిల్ ఆఫ్ మెటీరియల్ గురించి మాట్లాడతామండి. బిల్ ఆఫ్ మెటీరియల్ సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్ అని అంటామండి. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏమీ లేదండి, ఒక ఫినిష్డ్ గూడ్ని కానీ ఒక సెమీ ఫినిష్డ్ గూడ్ని కానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన సబ్ కాంపోనెంట్స్ ఎంతెంత మాత్రలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ తయారు చేయాలంటే మీకు 5 టైర్లు కావాలి, 4 టైర్లు ప్లస్ ఒక స్టెప్ని 4 టైర్లు కావాలి. మిర్రర్స్ ఎన్ని కావాలి? 2 మిర్రర్స్ కావాలి. డోర్స్ ఎన్ని కావాలి? 4 డోర్స్ కావాలి. డాష్ బోర్డ్ ఎన్ని కావాలి? ఒక్క డాష్ బోర్డ్ కావాలి. సీట్స్, సింగిల్ సీట్స్ ఎన్ని కావాలి? 2 సింగిల్ సీట్స్ కావాలి. గేర్స్ ఎన్ని కావాలి? ఒక సింగిల్ గేర్ బాక్స్ కావాలి. గేర్ రాడ్ ఎన్ని కావాలి? ఒక గేర్ రాడ్. సో ఇవన్నీ కాంపోనెంట్స్ కలిపితేనే మీకు ఒక మెయిన్ ప్రోడక్ట్ తయారవుతుంది. ఆ బిల్ ఆఫ్ మెటీరియల్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం క్రియేట్ చేసుకుంటామండి. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను. ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ చేయడానికి నాకు ప్యాకింగ్ మెటీరియల్ కావాలి. ఎన్ని ప్యాకింగ్ మెటీరియల్ కావాలి? ఒక ప్యాకింగ్ మెటీరియల్ కావాలి. ఒక సెమీ ఫినిష్డ్ గూడ్ కావాలి. ఇంకో సెమీ ఫినిష్డ్ గూడ్ కావాలి. ఈ సెమీ ఫినిష్డ్ గూడ్ని నేను సెమీ ఫినిష్డ్ గూడ్ 2 అంటాను, జస్ట్ మన అండర్స్టాండింగ్కి. ఇది క్వాంటిటీ కాదు. ఓకే ఓకే డన్. ఇక్కడ మీరు చూస్తే ప్యాకింగ్ మెటీరియల్, ఒక ప్యాకింగ్ మెటీరియల్ కావాలి, ఒక సెమీ ఫినిష్డ్ గూడ్ కావాలి, ఇంకో సెమీ ఫినిష్డ్ గూడ్ కావాలి. రైట్, 2 సెమీ ఫినిష్డ్ గూడ్స్ ప్లస్ ఒక ప్యాకింగ్ మెటీరియల్ కలిపితే ఫినిష్డ్ ప్రోడక్ట్ అవుతుంది. ఆ సెమీ ఫినిష్డ్ గూడ్ తయారు చేయడానికి ఎంత కావాలి? రా మెటీరియల్, ఫస్ట్ రా మెటీరియల్ 2, సెకండ్ రా మెటీరియల్ 3 యూనిట్స్ కావాలి. 3 క్వాంటిటీ ఇది కావాలి. కేజీస్ అనుకోండి, 3 kgs ఆఫ్ రా మెటీరియల్ 3, 2 kgs ఆఫ్ రా మెటీరియల్ 1 అనుకోండి. ఇలా. అదే సెమీ ఫినిష్ గూడ్ తయారు చేయడానికి ఏం కావాలి? రా మెటీరియల్ 1, ఇది కూడా 1 క్వాంటిటీ, సెకండ్ రా మెటీరియల్ కూడా 1 క్వాంటిటీ సరిపోతుంది. ఇవన్నీ కలిపేసి మీకు ఫినిష్డ్ ప్రోడక్ట్ అవుతుంది. ఇది మీరు ఎక్కడ తయారు చేసుకుంటారు? CS01 అండి. బామ్ ఎప్పుడు కూడా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ కానీ సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ కానీ మనం చేస్తాం కాబట్టి ఫస్ట్ నేను ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేసుకుంటాను. లెట్ మీ గో టు ఎస్ఏపి. నేను ఒక MM01లో వెళ్ళేసి /n MM01. నేను ఆల్రెడీ ఒక బాంబ్ క్రియేట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. లెట్ మీ జస్ట్ సి T101 _FG_test01. దీనికి బాంబ్ ఆల్రెడీ చేసుకున్నానేమో అనిపిస్తుంది. లెట్ మీ జస్ట్ చెక్ /OCS01. ఓకే, ఒక మెటీరియల్కి మల్టిపుల్ బాంబ్స్ చేయొచ్చండి. ఒక మెటీరియల్కి మల్టిపుల్ బాంబ్స్ కూడా చేయొచ్చు. కొన్నిసార్లు ప్రోడక్ట్ రా మెటీరియల్ ఏ కాకుండా రా మెటీరియల్ బిని కూడా వాడుకొని మనం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ బాంబ్ క్రియేట్ చేసుకోవచ్చు. T101 RM ఇన్నిట్ స్టాక్ కాకుండా ఇక్కడ ఏమొస్తుంది? FG ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నానేమో. ఓకే, బాంబ్ యూసేజ్ 1 ఇవ్వండి. నేను డేట్ ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ద మంత్ అని ఇస్తాను. ఇది నా ప్రాక్టీస్. మీరు అదే డేట్ ఏ రోజైతే మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ డేట్ ఇవ్వచ్చు. నేను మాత్రం ఫస్ట్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్ నేను ఇస్తూ ఉంటాను. సో ఆల్రెడీ ఉందండి, ఆల్రెడీ నేను బాంబ్ క్రియేట్ చేసాను. ఆల్టర్నేటివ్ 2 యాడెడ్. సెకండ్ బాంబ్ క్రియేట్ చేస్తుంది. వద్దు, నాకు సెకండ్ బాంబ్ వద్దు. సో ఐ విల్ రాదర్ క్రియేట్ ఏ న్యూ మెటీరియల్ MM01లో వెళ్ళేసి ఒక ఫినిష్డ్ గూడ్ కానీ సెమీ ఫినిష్డ్ గూడ్ని కానీ తయారు చేసుకుంటాను. సో వాట్ ఐ విల్ డూ హియర్, ఒక సెమీ ఫినిష్ గూడ్ని తయారు చేసుకున్నాము. SFG_002 అనే ఒక దీన్ని క్రియేట్ చేసుకుంటాను. డన్. దిస్ ఈజ్ ఫర్ SFG. హాల్బ్లో వస్తుంది, హాల్బ్లో తీసుకుంటాను. రిఫరెన్స్ కింద ఇది తీసుకోను, SFG1 అని తీసుకుంటాను. SFG1 అని రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, ఇది మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం కాబట్టి నాకు ఇవన్నీ కావాలి. MRP 1, 2, 3, 4 ఇవి కూడా కావాలి. వర్క్ షెడ్యూలింగ్ కూడా కావాలి. ఇవన్నీ కూడా. ఇంకా ఇది కాకుండా ప్లాంట్ డేటా స్టోరేజ్ కావాలంటే ఆ స్టోరేజ్ కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఐఎమ్ సేయింగ్ ఓకే. ఇన్ని వ్యూస్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటానండి. నేను ప్రస్తుతానికి ఈ మెటీరియల్, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మెటీరియల్ ఈజ్ ఆల్వేస్ క్రియేటెడ్ విత్ రిఫరెన్స్ టు మెటీరియల్ టైప్. ఇక్కడ మెటీరియల్ టైప్ ఈజ్ సెమీ ఫినిష్డ్ గూడ్ ఇన్ రిఫరెన్స్ టు ఎ ప్లాంట్. సో ఇక్కడ చూడండి, ఒక ప్లాంట్ మ్యాండేటరీ అనమాట. ఇవి రెండు మస్ట్ అండ్ షుడ్. డన్. ఇక్కడ SFG2 అని ఇస్తాను. ఓకే, ఎంటర్. బేసిక్ డేటా 2లో నేను ఏమి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయట్లేదు. MRP 1లో ఇక్కడ MRP ప్లానింగ్కి రిక్వైర్డ్ కాదు అని చెప్పేస్తున్నాను. లాట్ సైజ్ EX.
ఈఎక్స్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి. ఈఎక్స్ అంటే లాట్ ఫర్ లాట్ ఆర్డర్ క్వాంటిటీ, ఆర్డర్లో ఉన్న లాట్ సైజు దీనికి పాస్ అయిపోతుంది. ఎంఆర్పి 2 ఇక్కడ ప్రొక్యూర్మెంట్ టైప్ ఎక్స్ బోత్ కాదు, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ అని చెప్పుకుంటాను. ఆల్వేస్ ఇన్ హౌస్ ప్రొడక్షన్. బ్యాక్ ఫ్లష్ ఇది మళ్ళీ ఫర్దర్గా యూస్ అయ్యేటప్పుడు బ్యాక్ ఫ్లష్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, దీన్ని కూడా బ్యాక్ ఫ్లష్ చేయండి. ఇది కో ప్రోడక్ట్ కాదు, ఇన్ హౌస్ ప్రొడక్షన్ చేయడానికి 1 డే పడుతుంది అని నేను ఏమి ఇవ్వట్లేదు. ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్ కావాలంటే T11A అని చేయండి, ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్. ఎంఆర్పి 3లో మీరు ఏమి ఇవ్వట్లేదు, ఇక్కడ స్ట్రాటజీ గ్రూప్ కానీ ఏమి మేక్ టు స్టాక్ అని ఏదైనా ఇవ్వచ్చు, మీరు 10 అని ఇచ్చేస్తాను నేను. తర్వాత ఎంఆర్పి 4లో ప్రస్తుతం ఏమి ఇవ్వట్లేదు, బామ్ రౌటింగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ప్రొడక్షన్ వర్షన్లో అసైన్ చేసుకుంటాను. డన్. ఓకే, ఇక్కడ వర్క్ షెడ్యూలింగ్లో ఓన్లీ ప్రొడక్షన్ సూపర్వైజర్ ఇవ్వాలి, ప్రొడక్షన్ సూపర్వైజర్ 001. ఓకే, ప్లాన్ డేటా స్టోరేజ్ లొకేషన్లో స్టోరేజ్ బిన్ ఇవన్నీ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే అక్కర్లేదు. ఇక్కడ ప్లాన్ డేటా స్టోరేజ్ టైప్ 2 వ్యూ 2లో నేను ప్రాఫిట్ సెంటర్ ఇచ్చేసుకుంటాను. డన్, ప్రాఫిట్ సెంటర్ అయింది. ఇక్కడ ఏదైనా కాస్ట్ ఎస్టిమేట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, నేను ఏమీ ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. అంటే 1 రూపీ అని ఇస్తాను. 1 రూపీని కన్వర్ట్ ఏం చేసుకుంటుందో అదేం చేసుకోదు, 0.01. ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ వచ్చేసి T30, గుర్తుందా మీకు? T30 సెమీ ఫినిష్డ్ గూడ్కి T30 తీసుకున్నాను. దిస్ ఈజ్ స్టాండర్డ్ ప్రైస్. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఎస్టిమేట్. ఈ ఎస్టిమేట్ మనం కంప్యూట్ చేసుకొని మళ్ళీ లోడ్ చేద్దామండి. దీనిపైన ఎలా మార్క్ చేస్తాను అనేది చూపిస్తాను. SFG 002, అకౌంటింగ్ 1, 2 కాస్టింగ్లో ఓవర్ హెడ్ గ్రూప్ వచ్చేసి TOVH. ఓకే, ఆరిజిన్ మెటీరియల్ ఆరిజిన్ టిక్ చేసుకోండి. డన్. ఇక్కడ కూడా చూస్తే మీకు ఇక్కడ కాస్టింగ్ 1లో ఇక్కడ బామ్ రౌటింగ్ ఇప్పుడు ఏం యూసేజ్ లేదు, ప్రొడక్షన్ వర్షన్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది, దాన్ని మనం క్వాంటిటీ స్ట్రక్చర్ డేటా అంటాము. ఇదేనండి మెటీరియల్ కాస్ట్ ఎస్టిమేట్ విత్ క్వాంటిటీ స్ట్రక్చర్ డేటా అంటే. మనకి స్థిరంగా తెలుసు ఈ మెటీరియల్ చేయడానికి ఈ కాంపోనెంట్స్ అవసరం అవుతుంది అంటే, బామ్ ఉంది, రౌటింగ్ కూడా ఖచ్చితంగా తెలుసు అంటే, ఆ బామ్ రౌటింగ్ స్థిరంగా ఉంటే మనము క్వాంటిటీ స్ట్రక్చర్ డేటా కింద అసైన్ చేసుకుని మెటీరియల్ కాస్ట్ ఎస్టిమేట్ విత్ క్వాంటిటీ స్ట్రక్చర్ అని చెప్తున్నాం. డన్, ఎంటర్. ఒక చోట KP అని ఇవ్వలేదు, అది సేవ్ అనేటప్పుడు మళ్ళీ అడుగుతుంది, అక్కడ అడగలేదు. వెరీ గుడ్. ఓకే, డన్. SFG 002 డన్. సో మెటీరియల్ క్రియేట్ చేసుకున్నాను. /n CS01లో వెళ్ళేసి ఈ మెటీరియల్ ఇచ్చాను. చూడండి, ఈ మెటీరియల్కి T101 బామ్ యూసేజ్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ 01 ఇచ్చేసేసి ఈ కాంపోనెంట్ తయారు చేయడానికి, ఈ మెయిన్ సెమీ ఫినిష్ కూడా తయారు చేయడానికి మీకు ఎన్ని సబ్ కాంపోనెంట్స్ ఏం మెటీరియల్స్ అవసరమవుతుంది. నేనేమంటాను, T101 _RM_001. ఓకే, ఇది 2 యూనిట్స్ అవసరం, ఇది 2 యూనిట్స్ అవసరం. ఓకే, ఇది స్టాక్ ఐటమ్, ఇది స్టాక్లో ఉండే ఐటమ్. L అంటే స్టాక్ ఐటమ్, ఇది సెలెక్ట్ చేసుకోండి. నాన్ స్టాక్ ఐటమ్ అంటే స్టాక్లో లేనిదని కాదండి, అప్పటికప్పుడు వచ్చే స్టాక్ని మనము వెంటనే వచ్చే జిట్ మాదిరిగా వచ్చే స్టాక్ని నాన్ స్టాక్ ఐటమ్ అంటుంది. మనకు అవసరం పడ్డప్పుడు మన మ్యానుఫ్యాక్చరర్ కానీ సబ్ కాంట్రాక్టర్ కానీ అప్పటికప్పుడు తెచ్చిచ్చేస్తారండి, దాన్ని మనం నాన్ స్టాక్ ఐటమ్ అంటాము. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది స్టాక్ ఐటమ్ L. 2 యూనిట్స్ ఆఫ్ RM001 అవసరము. అలానే L అని రా మెటీరియల్ 2 వచ్చేసేసి ఓకే, మనకి 3 యూనిట్స్ అవసరం. సో ఈ A అని ఇచ్చాను. డన్. ఇంతేనండి బామ్లో ఇంకేమేమి ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. ఇక్కడ ఎన్ని క్వాంటిటీస్ ఆఫ్ RM001 అవసరమో, ఎన్ని క్వాంటిటీస్ ఆఫ్ RM002 అవసరం అని ఇచ్చాను. దాని యూనిట్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చి ఉన్నాను. ఇక్కడ వేరే వ్యాలిడ్ ఫ్రమ్ నేను ముందే ఇచ్చున్నాను. ఇక్కడ వేరే ఏదైనా ఉందా చూడండి, ఇక్కడ వేరే ఏం ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేయక్కర్లేదు, దట్స్ ఆల్. ఓకే, తర్వాత ఇక్కడ డాక్యుమెంట్లో వెళ్ళండి. డాక్యుమెంట్లో కూడా ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. జనరల్లో వెళ్ళండి, ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. డన్. సో ఇఫ్ యూ గో హియర్ మెటీరియల్, ఓకే, మెటీరియల్ డన్. హెడర్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళొచ్చు మీరు. హెడర్ డీటెయిల్స్లో వెళ్ళేసి మీరు ఇక్కడ బాంబ్ డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే నేను ఇదే ఇచ్చేస్తాను. ఓకే,
వేరే బేస్ క్వాంటిటీ ఒక్క యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి కొన్నిసార్లు లాట్స్లో చేస్తామండి. ఇప్పుడు సోపు ఒకటే మ్యానుఫ్యాక్చర్ చేయదు కదండి, చేస్తే థౌజండ్స్లో చేస్తాం. సో అప్పుడు మనకి లాట్ సైజ్ వచ్చేసి 1000 అవుతుందండి. ఆ 1000 చేయడానికి ఎన్ని కిలోగ్రామ్స్ ఆఫ్ ఏ కెమికల్ కావాలి అనేది మనం డిఫైన్ చేసుకుంటాము. అడిషనల్ డేటాలో ల్యాబ్ ఆఫీస్ డేటా ఇవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ డేటా ఇక్కడ వ్యాలిడిటీ ఇంతేనండి డాక్యుమెంట్. దట్స్ ఆల్. యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ సేవ్ ఇట్. డూ యూ వాంట్ టు సేవ్ ద బాంబ్? ఎస్, ఐ వాంట్ టు సేవ్ ద బాంబ్. దట్స్ ఆల్. దీన్ని డిస్ప్లే చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ డిస్ప్లే చేసుకోవాలంటే /n CS03 ఓకే, SFG మళ్ళీ ఇక్కడ జస్ట్ ఎంటర్ చేసుకోండి SFG02. చూడండి మీకు అన్ని ఇన్ఫర్మేషన్. ఈ SFGని కనుక నేను మళ్ళీ ఇంకో ఫైనల్ ఫినిష్డ్ గుడ్లో వాడుకుంటే అది మల్టీ లెవెల్ బాంబ్ అవుతుందండి. అది కూడా మనం చేస్తామండి, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు చూసింది బాంబ్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్లో మీరు ఇవన్నీ ఎలా ఏ క్వాంటిటీ ఏదేది అవసరం అనేది చూసుకున్నారు. నేను ఇప్పుడు ఒక సెమీ ఫినిష్ గుడ్కి క్రియేట్ చేశాను, మీరు ఫినిష్ ప్రోడక్ట్కి కూడా చేయండి. సో అంతేకాకుండా ఇది ఎక్స్టెన్సివ్గా ట్రైనింగ్ అనేది నేను యుడమీలో వేయబోతున్నానండి. కంపల్సరీ మీకు స్పెసిఫిక్ ట్రైనింగ్ కావాలంటే యూ కెన్ రీచ్ అవుట్ టు ద నంబర్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్ bestonlinecareer.com మీరు సంప్రదించవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క కామెంట్స్ని మీరు కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలని ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.